అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. మీరు ఇక్కడ నిన్న నుంచి ఉన్నారని మాకు అర్థమవుతుంది. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎప్పుడు వచ్చారు ఈ స్థలానికి? నోవాహ కాలం ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు చూసినప్పుడు ఆధునిక నోవాహ కాలంలో వరదలాగా ఉంది. ఓకే, మీరు ఎప్పుడైనా చూసారా ఇటువంటి వరద రావడం? 2008లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ టైంలో మేము పాయకాపురం చికిత్స హాస్పిటల్లో ఉన్నాం. ఓకే, అప్పుడు ప్రకాష్ నగర్ అండ్ పైపుల్ రోడ్లో పడవలు తిరిగాయి. అప్పుడు ఇంత ఘోరంగా లేదు కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే ఉదయకాలం చర్చి సర్వీస్ చూసుకుని మీరు వచ్చారు, ఇటువైపు వచ్చారని మేము విన్నాము ఇక్కడ రాంపౌడ్ రింగ్ రోడ్ నుంచి. సో మీరు ఇంతవరకు వెళ్ళారు ఇంటికి? ఇంతవరకు ఇంటికి వెళ్ళారు. మార్నింగ్ ఆరాధన గుండెల గట్టిదానికి ఆరాధన రాజనగర్ చూసుకుని నాతో పాటు స్టీవెన్ బ్రదర్ అని ఇంకో బ్రదర్ నగేష్ బ్రదర్ అని చాలాసేపు పాయకాపురం బుడమేరు దగ్గర వంశం దగ్గర వెయిట్ చేశాం కానీ అవకాశం లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా నిన్న రాత్రి 1:30 వరకు ఇక్కడే వెయిట్ చేసాం. రాత్రి ఎవరో ఒక బ్రదర్ బోటు అరేంజ్ చేద్దామని చెప్పన్నారు కానీ బోటు ఈ నీళ్ళ ఫ్లోటింగ్కి పక్కకు వెళ్ళిపోవడంతో మళ్ళీ ఉదయకాలం ప్రయత్నంలో ఉంది. అలాగే అయితే ఇప్పుడు బోటు వెళ్ళిందంటారా? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ వెళ్ళింది బ్రదర్. సెకండ్ రౌండ్ వెళ్దాం అనుకుంటున్నాం మేము వాళ్ళతో కలిసి. ఓకే, పాస్టర్ గారు పిల్లలు కూడా అక్కడే ఉన్నారని విన్నాము. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారండి బ్రదర్. గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయిందంట. కింద వెహికల్స్ అన్ని మునిగిపోయినాయి, కింద సామాన్లు అన్ని కూడా మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. ఓకే, చాలా చాలా సంతోషం అన్న. ఇప్పుడే మనం చూస్తున్నాము ఇక్కడ కూడా కొంతమంది వస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే బై వాక్ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. మరి గవర్నమెంట్ వారు కూడా పెద్దగా ఏమీ బోట్లే పంపించట్లేదు ఇక్కడ. మేము చాలాసార్లు అడిగినప్పుడు కూడా పంపిస్తామండి చూస్తామని అంటున్నారు కానీ ఏం సహాయం దొరకట్లేదు. అయినా సరే ఇక్కడ మరి ప్రభుదాస్ పాస్టర్ గారు ఉన్నారు, వారే సొంతగా రాత్రి కాలం పూట భవానీపురం దగ్గరికి వెళ్ళి ఒక బోటు మాట్లాడుకుని వచ్చారు. సో ఇప్పుడు అడుగుదాం, ఆ రాత్రి ఆల్రెడీ పాస్టర్ గారితో పాటు ఒక బ్రదర్ వచ్చారు, ఆయన కూడా తెలుసుకుందాం. ఆయన ఆల్రెడీ రాత్రి 12-11 టైంకి వెళ్ళారు. అన్న మీరు వెళ్ళారు కదా, ఏంటి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకా ఎక్కువ బాగా స్పోర్ట్స్ ఇప్పుడు వాటర్ వచ్చింది. ఓకే, దాంతో బోటు చేపల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. అబ్బాబా, అందులో మీరు రాంగ్ రూట్ వెళ్ళినట్టుగా విన్నాం మేము. రాంగ్ రూట్ అంటే అదే కంటికి అప్పెక్కేటప్పుడు కానీ ఫ్లోటింగ్ వల్ల కానీ ఇక్కడ చూసిన బాగా ఫ్లోటింగ్గా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో నిన్నటి మీద చూసుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపించినప్పుడు కూడా ప్రజలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, రైట్. ఇంకా చెప్పండి అన్న, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నైట్ ఎలా, మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి అసలుకి? ఉదయం టిఫిన్ చేశారా లేదా? నైట్ 1:30 వరకు ఉన్నాం బ్రదర్. మేము 1:30 వరకు ఇక్కడే ఉన్నాం. ఆ ప్రయత్నాలన్నీ చేసాం. చివరికి 1:30కి ఇక్కడ నుంచి బయలుదేరి భవానీపురంలో మా ఆత్మ బిడ్డల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ వాళ్ళు ఏదో ఆతిథ్యం ఇచ్చారు మార్నింగ్. మళ్ళీ బయలుదేరి 8:30 కల్లా ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ రెండో రౌండ్ మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. గృహం చేరడానికి ఉన్నటువంటి పిల్లల్ని ఉన్నటువంటి మా మిస్సెస్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, చాలా సంతోషం. మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ ఏ టైం పట్టింది అంటారు? ఆల్రెడీ అక్కడ ఫస్ట్ రౌండ్ వాళ్ళని పికప్ చేసుకుందంటండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో బోట్ రావచ్చండి. ఇప్పుడు నేను స్టీవెన్ బ్రదర్ వెళ్దాం అనుకున్నాం. అవకాశం ఉంటే కనుక విక్టర్ గారిని కూడా మాకు తోడు తీసుకెళ్దాం. ఓకే, మరి అక్కడ సుందరనగర్ ఉన్న పరిస్థితి ఏంటో, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? మీకు వార్తలు ఏమైనా తెలిసినాయి ఏమన్నా? సుందరనగర్లో ఒక అడుగు వాటర్ తగ్గిందంట బ్రదర్. ఒక అడుగు వాటర్ తగ్గింది. నిన్నటి మీద కాస్త పర్వాలేదు అట్టండి. ఓకే, కాస్త పర్లేదు. చాలా సంతోషం. మరి ఈ యొక్క హెబ్రోన్ స్టూడియోలో మీరు మాట్లాడినందుకు మీకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. సీ యూ సూన్. థ్యాంక్ యూ.